ఉత్త చేతులతో వస్తున్నావు? అబ్బా పద. భోజనం పార్సల్ ఏది? రష్గా ఉందా ఏంటి? పార్సల్ ఇవ్వనన్నారా? పద పద. ముందు ఇంకో హోటల్ ఉంది, దానికి వెళ్దాం. పద పద పద. ఈ హోటల్ కాదు కానీ అసలు విషయం ఏంటో చెప్తావా? కదా ఇంకో హోటల్ ఉంది, అక్కడికి వెళ్దాం. భోజనం పార్సల్ తీసుకురాకుండా వచ్చేసి ఇంకో హోటల్ అంటావేంటి? ఎన్ని హోటల్ తిరుగుతావు? ముందు హోటల్ ఉంది, అది కాదులే. పద. బాబా అసలు విషయం చెప్పకుండా ముందు హోటల్కి వెళ్దాం. లాస్ట్ ఇంకా పదవే, ఇంకా రావాలి కాదు. ఇప్పుడు కూడా పార్సల్ తీసుకురాలేదు. అర్జెంట్ ఇంటికి వెళ్దాం. పద. పార్సల్ తీసుకురాకుండా అర్జెంట్ అంటాడు ఏంటి? పొద్దున వెళ్ళలేదా ఏంటి? అమ్మో పద పద. ఏంటి అంత అర్జెంటా? సరే పద పద. ముందు పద. ఏంటి అసలు నువ్వు 3 హోటల్కి తిప్పించావు, ఒక్క హోటల్ భోజనం తీసుకురాలేదు. 3 హోటల్కి వెళ్ళవచ్చు. కారణం ఏంటి అసలు? భోజనం తీసుకొస్తాను పార్సల్ అన్నావు కదా, ఏంటి పార్సల్ ఏది? 3 హోటల్కి వెళ్ళాను. 3 హోటల్ వాళ్ళు ఒకటే మాట. ఏం మాట? మీ భోజనం ఎలా ఉంటుంది సార్ అని అడిగాను. అచ్చం మీ ఇంటి భోజనంలా ఉంటుంది అన్నారు. అందుకనే వచ్చేసా. అక్కడికి వెళ్ళి కూడా ఇంటి భోజనంలా ఉండే భోజనం ఎందుకు తెచ్చుకోవటం? ఇంట్లో ఎట్లాగో తప్పట్లేదు. అక్కడ దాకా వెళ్ళి నువ్వు వండే భోజనంలా ఉండే భోజనాన్ని డబ్బుచ్చి తెచ్చుకోవాలా? అందుకనే తీసుకోకుండా వచ్చేసా. పద వండుదు ఇంట్లో. నువ్వు వండు వంట అయితే.